హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను మీ శ్రీరామ్ కొవ్వూరి. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియో ద్వారా మన భారతదేశం యొక్క దేశభక్తి గీతమైన వందే మాతరం గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియోకి ఒక లైక్, షేరు, కామెంట్ అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, వందే మాతరం. శ్రీ బంకించంద్ర చటర్జీ గారు 1875 సంవత్సరం నవంబర్ 7వ తేదీన వందే మాతరం గీతాన్ని రచించారు. ఈ వందే మాతరం గీతం 1882లో ఆనందమఠం నవలలో ప్రచురితం అయ్యింది. 1950లో భారత రాజ్యాంగ సభ వందే మాతరంను భారతదేశ జాతీయ గీతంగా స్వీకరించింది. ఈ 2025 సంవత్సరంలో వందే మాతరంకు 150 సంవత్సరాలు పూర్తి అవుతున్న సందర్భంగా ఈ 2025 సంవత్సరమును వందే మాతరం దేశభక్తి గీతంకు 150వ జయంతిగా నిర్వహిస్తున్నారు. మన జాతీయ గీతమైన వందే మాతరానికి 2025 సంవత్సరం నవంబర్ 7 నాటికి 150 ఏళ్ళు పూర్తయ్యాయి. మనం ఇప్పుడు వందే మాతరం గీతాన్ని ఆలపించి ఆ వందే మాతరం గీతం యొక్క భావం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, వందే మాతరం, వందే మాతరం, సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలాం మాతరం, వందే మాతరం, శుభ్రజోష్నా పులకితయామినీం పుల్లకుసుమిత ద్రుమదళశోభినీం సుహాసినీం సుమధురభాషిణీం సుఖదాం వరదాం మాతరం, వందే మాతరం. వందే మాతర గీతం యొక్క భావం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, భారతమాతకు వందనం. తీయని నీటితో, కమ్మని పండ్లతో, చల్లని గాలులతో, పచ్చని పైరుతో విలసిల్లే భారతమాతకు వందనం. రాత్రులు తెల్లని వెన్నెలలతో పులకిస్తూ, విరబూసిన చెట్లతో శోభిస్తూ, స్వచ్ఛమైన నవ్వులతో, మధురమైన మాటలతో మాకు సుఖాలు కలిగిస్తూ వరాలనిచ్చే భారతమాతకు వందనం. మన వందే మాతరం గేయానికి 150 ఏళ్ళు పూర్తి అయిన సందర్భంగా మన భారతదేశ ప్రభుత్వం వారు 2025 నవంబర్ 7 నుంచి 2026 నవంబర్ 7 వరకు ఏడాది పాటు దేశవ్యాప్తంగా వేడుకలు నిర్వహిస్తున్నారు. ఏడాది పొడవునా జరిగే ఉత్సవాలను 2025 నవంబర్ 7వ తేదీన ఢిల్లీలోని ఇందిరాగాంధీ స్టేడియంలో PM మోదీ గారు ప్రారంభించారు. ఈ సందర్భంగా స్మారక స్టాంపు, నాణెమును విడుదల చేశారు. భారతదేశ స్వాతంత్ర్య ఉద్యమానికి స్ఫూర్తినిచ్చి ఇప్పటికీ జాతీయ గౌరవం, ఐక్యతను పెంచుతున్న మన జాతీయ గీతమైన వందే మాతరం గీతాన్ని ఆలపిద్దాం. ఫ్రెండ్స్, వందే మాతరం, వందే మాతరం. భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై. ధన్యవాదములు. ఫ్రెండ్స్, ఈ వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్, షేర్, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, ధన్యవాదములు. ఫ్రెండ్స్.